హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డే 22 మార్నింగ్ మన టైం టేబుల్ ప్రకారం ఈరోజు డిఎస్సికి సంబంధించి పెర్స్పెక్టివ్స్, విద్యా దృక్పథాల్లో ఉపాధ్యాయ సాధికారత, విద్యారంగ సవాలు భారతదేశంలో, టీచర్ ఎంపవర్మెంట్ గురించి మరియు ఎడ్యుకేషనల్ కాన్సర్న్స్ ఇన్ ఇండియా అనే రెండు టాపిక్ల గురించి 25 బిట్లు తయారు చేయడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో ఒక బిట్ లేదా 2 బిట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ చాప్టర్ నుంచి అస్సలు మిస్ అవ్వద్దు. పూర్తిగా 25 బిట్లు చివరి వరకు చేయండి. మీరు ప్రాక్టీస్ సెషన్గా ఒక దగ్గర చేసుకుంటే నేను లాస్ట్ రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. ఇంకెలాంటి బిట్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డిఎస్సి పెర్స్పెక్టివ్స్ యొక్క బిట్లు చూద్దాం. ఒకటవది, మన దేశంలో దేని కొనసాగింపుగా 2003లో ఎస్ఎస్ఏ ప్రారంభమైంది? ఆర్వీఎం, డిపెప్, ఎపెప్, బి మరియు సి. రెండవది, 10వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర రాష్ట్రాల నిధులు వాటాలు ఎస్ఎస్ఏ కొరకు ఎంత? 85:15, 80:20, 75:25, 50:50. నెక్స్ట్ బిట్. మూడవది, ఏ సంవత్సరంలో వయస్సు గల పిల్లలందరికీ గుణాత్మక విద్యను అందించుటకు ఆర్ఎంఎస్ఏలు ఏర్పడ్డాయి? 6 నుంచి 14 సంవత్సరాలు, 3 నుంచి 18 సంవత్సరాలు, 14 నుంచి 18 సంవత్సరాలు, 12 నుంచి 20 సంవత్సరాలు. నాలుగవది, ఆర్ఎంఎస్ఏ ప్రకారం ఎన్ని కిలోమీటర్ల లోపల సెకండరీ పాఠశాలలు అందుబాటులో ఉండాలి? 1, 3, 5, 10. నెక్స్ట్ బిట్. ఐదవది, ఆర్ఎంఎస్ఏ ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంతకు మించకూడదు? 1:20, 1:30, 1:25, 1:40. నెక్స్ట్ బిట్. ఆరవది, జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షలను ఎన్టీఎస్ఈ నిర్వహించేది ఎవరు? సిఐఈటి, ఈఎఫ్ఎల్యు, ఎన్సిఈఆర్టి, సిసిఆర్టి. ఏడవది, కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను సిఐఈటిను ఎప్పుడు ప్రారంభించారు? 1985, 1961, 1976, 1982. నెక్స్ట్ బిట్. ఎనిమిదవది, ఈఎఫ్ఎల్యు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది? బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, బరోడా. తొమ్మిదవది, మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ఎస్ఐఈటి ఎప్పుడు స్థాపించారు? 1982, 1985, 1992, 1991. నెక్స్ట్ బిట్. 10వది, ఎన్సిఈఆర్టి ఏర్పాటు చేసిన ఆర్ఐఈస్ ప్రాంతీయ విద్యా సంస్థలు ఎన్ని? 4, 5, 6, 10. 11వది, డైట్ అనేది మన రాష్ట్రంలో ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమై అమల్లోకి వచ్చినది? 1989 నుంచి 90, 1990 నుంచి 91, 1991, 92, 1993 to 94. 12వది, డైట్ అనేది ఎన్ని శాఖల సమ్మేళనం? 3, 5, 6, 7. నెక్స్ట్ బిట్. 13వది, డైట్లు పాఠ్య ప్రణాళిక రూపొందించడంలో ఎవరెవరికి సూచనలు అందిస్తుంది? ఎస్సిఈఆర్టి, ఎన్సిటిఈ, ఎన్సిఈఆర్టి, ఏ మరియు సి. నెక్స్ట్ బిట్. 14వది, వయోజన విద్య కొరకు వాచకాల రచన, క్షేత్ర కార్యక్రమాలు పెట్టేది ఎవరు? సిసిఆర్టి, ఎన్సిఈఆర్టి, ఎస్సిఈఆర్టి, ఎస్ఆర్సి. 15వది, ఎన్సిఈఆర్టి న్యూఢిల్లీ కేంద్రంగా ఎప్పుడు స్థాపించబడింది? 1951, 1961, 1955, 1965. 16వది, ఓబీబీ ఎప్పుడు అమలైంది? 1985, 1986, 1987, 1988. 17వది, బహుళ తరగతి కార్యక్రమమైన కృత్య పాఠశాలలు యాక్టివిటీ స్కూల్స్ ఏ రాష్ట్రానికి చెందినది? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జైపూర్, రాజస్థాన్. 18వది, క్లిప్ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గారు ప్రతీ నెల ఎన్నవ తేదీన తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలి? 3వ తేదీ, 5వ తేదీ, 2వ తేదీ, 4వ తేదీ. 19వది, ఎపెప్ను మన రాష్ట్రంలో 2వ దశను ఏ సంవత్సరాల్లో అమలు చేశారు? 1984 నుంచి 87, 1989 నుంచి 95, 1994 నుంచి 97, 1999 నుంచి 2005. 20వది, కనీస అభ్యసన ప్రమాణాల గురించి ప్రొఫెసర్ దవే అధ్యక్షతన ఏ సంవత్సరంలో కమిటీ ఏర్పడింది? 1990, 1989, 1986, 1988. 21వది, కళా ఉత్సవ్ అనే కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2013, 2015, 2016, 2019. 22వది, ఏ తరగతులు చదువుతున్న విద్యార్థులకు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథం పెంచుటకు ఇన్స్పైర్ అవార్డులు ఇస్తారు? 6 నుంచి 12వ తరగతులు, 6 నుంచి 10వ తరగతులు, 9 నుంచి 12వ తరగతులు, 8 నుంచి 10వ తరగతులు. 23వది, విద్యాంజలి పథకంలో అంజలి అంటే సంస్కృత భాషలో అర్థం? క్లారిటీ, కరెక్ట్ నాలెడ్జ్, అండ్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. 24వది, జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా వేరుశనగ బెల్లం చిక్కీ తయారీలో
బెల్లం వేరుశనగ ఏ నిష్పత్తిలో ఉండాలి? 1:2, 2:1, 1:3, 3:1. 25వది ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు 25 మంది హాజరైతే వారికి భోజనం కొరకు క్రింది ఏ ఫార్ములా పాటించాలి? బియ్యం కొరకు 25 × 100 గ్రాములు, 25 × 125 గ్రాములు, 25 × 150 గ్రాములు, 25 × 200 గ్రాములు. ఇవి ఫ్రెండ్స్ టాప్ 25 బిట్స్ ఫ్రమ్ పెర్స్పెక్టివ్స్ టీచర్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ ఇన్ ఇండియా. వీటి యొక్క ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ప్రతి బిట్ ఆన్సర్ని కూడా జాగ్రత్తగా చూడండి. 1వది మన దేశంలో దేని కొనసాగింపుగా 2003లో SSA ప్రారంభమైనది? ఆన్సర్ ఆప్షన్ బి డిపెప్ జిల్లా విద్యా కార్యక్రమానికి అనుగుణంగా దాని కొనసాగింపుగా SSA 2003లో ప్రారంభమైనది. 2వది 10వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర రాష్ట్రాల నిధుల వాటాలు SSA కొరకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 75:25. 9వ పంచవర్ష ప్రణాళికలో అయితే 85:15, 10వది అయితే 75:25, నెక్స్ట్ అయితే 50:50. 3వది ఏ సంవత్సరంలో వయసు గల పిల్లలందరికీ గుణాత్మక విద్యను అందించటకు RMSAలు ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి 14 నుంచి 18 సంవత్సరాలు 14 to 18 years వారికి మాత్రమే RMSAలు ఏర్పడ్డాయి. 4వది RMSA ప్రకారం ఎన్ని కిలోమీటర్ల లోపల సెకండరీ పాఠశాలలు అందుబాటులో ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి 5 కిలోమీటర్లు. సెకండరీ పాఠశాల అయితే 5 కిలోమీటర్లు, హయ్యర్ సెకండరీ అయితే 1 నుంచి 10 కిలోమీటర్లు. 5వది RMSA ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంతకి మించకూడదు? ఆన్సర్ ఆప్షన్ బి 1:30. 1:30కి మించకూడదు. అంటే ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ కంపల్సరీగా ఉండాలని అర్థము. నెక్స్ట్ 6వది జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షలను NTSE నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి NCERT వారే NTSE ఎగ్జామ్ నిర్వహిస్తారు. 7వది కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ CIETని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి 1982. ఈ CIETలు 1982లో ఏర్పడ్డాయి మన దేశంలో. 8వది EFLU ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. EFLU యొక్క సంస్థ యొక్క కేంద్రం హైదరాబాద్లో ఉంది. 9వది మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ SIET ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1985. కేంద్రంలో అయితే CIET 1982 అయితే రాష్ట్రంలో SIET 1985. 10వది NCERT ఏర్పాటు చేసిన RIS ప్రాంతీయ విద్యా సంస్థలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 5. దేశంలో ప్రాంతీయ విద్యా సంస్థలు 5 ఉన్నాయి RIS. 11వది డైట్ అనేది మన రాష్ట్రంలో ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమై అమల్లోకి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1989-90. NEP 1986 అనుగుణంగా 1989 నుంచి 90 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఈ డైట్. నెక్స్ట్ 12వది డైట్ అనేది ఎన్ని శాఖల సమ్మేళనము? ఆన్సర్ ఆప్షన్ డి 7. డైట్ అనేది 7 శాఖల సమ్మేళనము. ఆ 7 కూడా PSTE, IFIC, DRV, CMDE, PEM, ET, WI. ఈ 7 కూడా డైట్ యొక్క శాఖలు. వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. నెక్స్ట్ బిట్ 13వది డైట్లు పాఠ్య ప్రణాళికలు రూపొందించడంలో ఎవరెవరికి సూచనలు అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి A మరియు C. అంటే SCERT వారికి, NCERT వారికి ఈ ఇద్దరికి కూడా డైట్లు సూచనలు ఇస్తాయి. 14వది వయోజన విద్య కొరకు వాచకాల రచన, క్షేత్ర కార్యక్రమాలు పెట్టేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి SRC స్టేట్ రిసోర్స్ సెంటర్. వీళ్ళు వయోజన విద్య కొరకు కృషి చేస్తారు. 15వది NCERT న్యూఢిల్లీ కేంద్రంగా ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1961లో. NCERT న్యూఢిల్లీ కేంద్రంగా 1961లో ఏర్పడింది ఈ సంస్థ. 16వది OBB ఎప్పుడు అమలైంది? ఆన్సర్ ఆప్షన్ సి 1987. NEP 1986 అనుగుణంగా 1987లో OBB అమలైంది. 17వది బహుళ తరగతి కార్యక్రమమైన కృత్య పాఠశాలలు యాక్టివిటీ స్కూల్స్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ రాష్ట్రం. మన రాష్ట్రంలో స్నేహబాల, క్లిప్ ఇలాంటికి అనుగుణంగా మన దేశంలో మధ్యప్రదేశ్లో యాక్టివిటీ స్కూల్ స్టార్ట్ చేశారు వాళ్ళు. 18 క్లిప్ కార్యక్రమంలో పాఠశాల HM గారు ప్రతి నెల 8వ తేదీన తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 3వ తేదీన సమావేశం. 19వది ఎపెప్ను మన రాష్ట్రంలో 2వ దశను ఏ సంవత్సరంలో అమలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1989 నుంచి 95. మొదటి దశ అయితే 1984 నుంచి 87, రెండవ దశ అయితే 1989 నుంచి 95. 20వది కనీస అభ్యసన ప్రమాణాల గురించి ప్రొఫెసర్ దవే అధ్యక్షతన ఏ సంవత్సరంలో కమిటీ ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1990లో ఏర్పడింది. ప్రొఫెసర్ దవే అధ్యక్షతన కనీస అభ్యసన ప్రమాణాల గురించి ఒక కమిటీ. నెక్స్ట్ 21వది కళా ఉత్సవ్ అనే కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది? ఆన్సర్ ఆప్షన్ బి 2015. కళా ఉత్సవ్ అనే కార్యక్రమం 2015లో ప్రారంభించబడింది. 22 ఏ తరగతులు చదువుతున్న విద్యార్థులకు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథం పెంచుటకు ఇన్స్పైర్ అవార్డులు అందిస్తారు?
ఆన్సర్ ఆప్షన్ బి 6 నుంచి 10వ తరగతిలో. 6th to 10th ఆ క్లాసులు చదివే విద్యార్థులకు సైన్స్ పట్ల దృక్పథం పెంచుటకు ఇన్స్పైర్ అవార్డులు ఇస్తారు. 23 విద్యాంజలి పథకంలో అంజలి అంటే సంస్కృత భాషలో అర్థం. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్. విద్య అంటే క్లారిటీ, కరెక్ట్ నాలెడ్జ్ అని వస్తాయి. అంజలి అంటే ఎన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్, ఆప్షన్ సి. 24 జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా వేరుశనగ బెల్లము చిక్కీ తయారీలో బెల్లం వేరుశనగ ఏ నిష్పత్తిలో ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1:2. అంటే బెల్లము కేజీ అయితే వేరుశనగ 2 కేజీలు ఉండాలి అని అర్థం. అంటే చిక్కీలు తయారు చేసేటప్పుడు ఆ ఫార్ములాని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ బిట్ 25ది లాస్ట్ బిట్. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు 25 మంది హాజరైతే వారికి భోజనం కొరకు క్రింది ఏ ఫార్ములా పాటించాలి బియ్యం కొరకు. ఆన్సర్ ఆప్షన్ ఏ 25 × 100 గ్రాములు. ప్రాథమిక విద్యార్థులకు 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు ఒక్కో వ్యక్తికి 100 గ్రాములు మనం ఇవ్వాలి. అది 1వ తరగతి అయినా 5వ తరగతి అయినా ఆ ఫార్ములా 25 × 100 గ్రాములు ఫాలో అయ్యి మిడ్ డే మీల్ వారికి ఇవ్వాలి భోజనం గురించి. ఇవి ఫ్రెండ్స్ డిఎస్సి పెర్స్పెక్టివ్స్ గురించి, ఉపాధ్యాయ సాధికారత, విద్యారంగ సవాళ్ళలో భాగంగా కళా ఉత్సవ్, విద్యాంజలి, ఇన్స్పైర్ అవార్డులు, మిడ్ డే మీల్ పథకాలు వీటన్నిటి గురించి కూడా సమాచారం గ్యాదర్ చేసి బిట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్ ప్లస్ చాలా అకాడమిక్ బుక్స్ కూడా గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ అన్నింటి కృషి గురించి మీరైతే సబ్స్క్రైబ్ అనే చిన్న బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో డే 22 ఈవినింగ్ సెషన్.